డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 4 దశాబ్దాల పైన అయింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కడపలో 125 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో మహానాడు జరగబోతుంది. అంటే 27, 28, 29 3 రోజులు. ఈరోజు 23,000 మంది ప్రతినిధులు పాల్గొబోతున్నారు. రేపు 26,000 మంది పాల్గొబోతున్నారు. ఎల్లుండి చివరి రోజు 29 తారీఖు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ రాయలసీమలో మొట్టమొదటిసారిగా జగన్ ఇలాకాలో. రాయలసీమలో అంటే జగన్ గడ్డ అనుకుంటారు, పులివెందుల బిడ్డ అనుకుంటారు. అదే ఇదిలో ఫస్ట్ టైం టీడీపీ చారిత్రాత్మకమైన మహానాడు సభ నిర్వర్తిస్తుంది. ఈరోజు 8:30కి ప్రతినిధుల నమోదు కాడించి ఆ తర్వాత ఏదైతే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసంతో పాటుగా పాలిట్ బ్యూరో సభ్యులు ఒకే వేదిక పైన 450 మంది కూర్చునేటట్టుగా భారీ ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వర్షం ఉన్నా కానీ శరవేగంతో దాదాపు 5,000 మంది పోలీసుల భద్రతతో 15 మంది ఎస్పీలు సంరక్షణలో ఈ యొక్క మహానాడు రాయలసీమలో జరగబోతున్నది. ఏదైనా కానీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ పార్టీని స్థాపించి ఢిల్లీ స్థాయిలో కూడా ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి టీడీపీ పార్టీ స్థాపించారు 1983లో. ఆ తర్వాత దాన్ని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల సుదీర్ఘమైన ఇది రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన తీరు భారతదేశ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోద్ది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సైబరాబాద్ నిర్మించిన, ఐటీ కంపెనీలు వచ్చిన, ఫార్మాసిటీ వచ్చిన, తర్వాత ఓఆర్ఆర్ వచ్చిన, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన, ఏది వచ్చినా కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతోనే ఈరోజు ఇక్కడ ఐటీ కోర్సులు చేసి దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆనాటే ఆ రోజునే తెలుగుదేశం పార్టీ ఉభయ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీలో ఆ కర్మాగారంలో తయారైన నాయకులే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనతో కలిసి పనిచేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క మహానాడిని చాలా ఫిస్టేజెస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే 1 కోటి మంది పైన సభ్యత్వం ఉన్నది. పార్టీకి సైనికులులాగా పనిచేసే ఇది టీడీపీ యంత్రాంగంలో ఉన్నది. ఒకవైపు కూటమిలో జనసేనతో కలిసి వీళ్ళు 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీని గద్దెదించి ఈరోజు 124 ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలతో అధికారంలో వచ్చారు. మరి ఈ 3 రోజులు ఏం జరగబోతుంది? జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత సంస్కృతి కార్యక్రమాలు అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నామినేషన్ పత్రాలు తీసుకుంటారు. మరి ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతారా? మరి లోకేష్ గారి యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి పాత్ర ఏంటి అనేది మనం వేచి చూడాలా. ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీకి ఇది పండగ రోజు. ఎందుకంటే కార్యకర్తలే ఆ తెలుగుదేశం పార్టీకి మనోధైర్యం. ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి జరిగే ఈ 3 రోజుల సభలు ఎలా ఉంటాయి అనేది ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, ఈ కూటమిలో ఆ సన్నిహితుగా ఉండే మిగతా వాళ్ళు కావచ్చు, ఆయన ద్వారా లబ్ధి పొంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐలు కూడా ఆయా దేశాల్లో కూడా పండగలాగా ఈ 3 రోజులు చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వేడుక, ఈ మహానాడు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.